సో యాక్చువల్లీ యూరిన్ రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మొత్తం కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. సో అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఉన్నప్పుడు కంప్లీట్గా మనకు కిడ్నీస్ నుంచి కింద బ్లాడర్ వరకు ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ కంప్లీట్ యూరిన్ రాదు. లేకపోతే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని పేషెంట్కి బీపీ తక్కువగా అయిపోయింది, హైపోటెన్షన్ అంటారు. హైపోటెన్షన్ లీడింగ్ టు అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఆల్సో కెన్ కాజ్ కంప్లీట్ ఎన్యూరియా. సో దాన్ని మనము అండర్లయింగ్ కాజ్ని మనం ట్రీట్ చేస్తే అప్పుడు యూరిన్ వస్తుంది. సో ఈ రెండు మెయిన్ కారణాలు, హైపోటెన్షన్ కాజింగ్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అండ్ కంప్లీట్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ది యూరినరీ ట్రాక్ట్. సో ఒకవేళ అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉంటే ఆ అబ్స్ట్రక్షన్ తీస్తే మనకు అప్పుడు అది యూరిన్ వస్తుంది. సో ఈ రెండు కారణాలు కనుక ఈ రెండు మెయిన్ కారణాలు అసలు యూరిన్ రాకపోవడం.